వెల్కమ్ టు పొట్లూరు వంటలు. 5 నిమిషాల్లో నుండి పుదీనా కొత్తిమీరతో మరమరాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. స్నాక్ ఐటమ్ ఇది. ఇలాంటి రెసిపీస్ కోసం ఒక్క లైక్ ఇచ్చుకోండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి ఎంత బాగున్నాయో. వాటిలో పల్లీలు, జీడిపప్పు అవన్నీ వేసుకుంటే అసలు అబ్బా ఆ మింట్ ఫ్లేవరు, ఆ కొత్తిమీర ఫ్లేవర్తో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మందపాటి బాండీలో ఆయిల్ పోసుకోవాలి. కాసినన్ని జీడిపప్పు, ఒక గుప్పుడు జీడిపప్పు అన్నమాట, మంచి కలర్ వచ్చేదాకా కరకరలాడేటట్టుగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. మరమరాల్లో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటుందండి, కడుపు నిండిన భావం ఉంటుంది అన్నమాట, చాలా మంచిది. అలాగే పల్లీలు, ఒక 2-3 గుప్పుళ్ళు పల్లీలు కూడా వేసుకోవటమే. వేసుకుని అవి కూడా చక్కగా క్రిస్పీగా అండి, మంచి కలర్ వచ్చేటట్టుగా పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. క్రిస్పీగానే ఉండాలండి. అలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నమాట, అవన్నీ కూడా వేయించుకోవాలి. ఆ నూనెలోనే వేయించేసుకోవాలి. క్రిస్పీగా రావాలి, అవి బాగా కరకరలాడుతూ రావాలి. అలా క్రిస్పీగా వస్తే బాగుంటుంది టేస్ట్. అలాగే కరివేపాకు, ముందు పుదీనా, తర్వాత కరివేపాకు, తర్వాత కాస్తంత కొత్తిమీర, అవన్నీ కూడానండి భలే క్రిస్పీగా రావాలి, కరకరలాడుతున్నట్టుగా కొంచెం మూత వచ్చేటట్టు వేయించుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 4 వేసాను నేను పచ్చిమిరపకాయలు. ఇవన్నీ క్రిస్పీగా రావాలన్నమాట. పచ్చిమిరపకాయలు మామూలుగా వేగితే చాలు. ఇంకా ఆయిల్లోంచి తీసేయాలి. ఆయిల్ అంతా కూడా తీసేసేయాలన్నమాట. అంత ఆయిల్ అవసరం లేదు. చూడండి అలా కరకరలాడేటట్టుగా క్రిస్పీగా రావాలి ఆకు. ఇదంతా కూడా మిక్సీ వేసుకోవాలి. వాటర్ ఏం పోయి అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసుకుని, మనం ఎన్ని మరమరాలు తీసుకుంటాం దాన్ని బట్టి మనం కారము, ఉప్పు వేసుకోవాలి. చూడండి అలా మిక్సీ వేసుకుని, అలా మరమరాలు తీసుకున్నాను. కాస్తంత ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బాండీలో ఆయిల్ తీసేయాలండి. ఈ మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ దాంట్లో వేసేసుకోవాలి. అసలు ఎంత టేస్టీగా ఉందోనండి. మీరు అందరికి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. పిల్లలు కూడా గిన్నెల్లో వేసుకుని తింటూ తిరుగుతారనమాట. ఎంత టేస్టీగా ఉంది. ఆ ఉప్పు, ఆ కారం అన్నీ కూడా ఈ పల్లీలకి, జీడిపప్పుకి పడతాయి అన్నమాట వెంటనే వేసేటప్పటికి. అలాగే మరమరాలు కొంచెం క్రిస్పీగా ఉన్న మరమరాలు అయితే అలా వేయచ్చండి. లేదంటే మీకు మరమరాలు క్రిస్పీగా లేకపోతే విడిగా వేయించుకుని కలుపుకోవాలి. నాకైతే నేను జస్ట్ తీసాను ప్యాకెట్, బాగా కరకరలాడుతూ ఉన్నాయి. నేను అలా వేసేసాను. ఇంకా మీరు వీలుగా ఉండే పెద్ద బాండీలో అయినా వేసుకుని వేయించుకోవచ్చు. అంతేనండి, అంత 5 మినిట్స్ అనమాట. చాలా టేస్టీ మరమరా అనమాట. అదిరిపోయింది. కొంచెం సాల్ట్ చాలేదు వేస్తున్నాను. అలాగే జీలకర్ర పొడి కావాలంటే మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు నుండి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేస్తే మెత్తపడిపోతాయి. ఇలాగ వేయించే కలపాలన్నమాట. చూడండి అయిపోయిందనమాట. ఇంతేనండి, ఎంత ఈజీ స్నాక్ అనమాట. 5 మినిట్స్ కూడా పట్టదు. మీరు అప్పటికప్పుడు చుట్టాలు వస్తున్నట్టు చక్కని చేసేసి కాస్త టీ ఇవి కనుక గిన్నెలో పోసి ఇచ్చారంటే చక్కగా అయిపోతుంది అనమాట. ఆ టైంకి మనకి టిఫిన్ కూడా ఎంతో అద్భుతమైన కరకరలాడుతూ చాలా క్రిస్పీ అయినటువంటి స్నాక్ రెడీ. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మరమరాలు అనమాట. సూపర్ టేస్ట్ చేయండి. మరమరాలు ఎప్పుడు ఒట్టిగా తీసుకోకూడదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కానీ, లేదా టమాటో కానీ, ఇలా పల్లీలు కానీ, లేదా పెసల మొలకలతో కానీ కలిపి తీసుకోవాలి. వాటి యొక్క ఉపయోగం బాగుంటుంది అన్నమాట. షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం ఇవి తక్కువ తీసుకోవాలి. వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.